అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉండేసరికి ఉప్పు వేయడం మర్చిపోయాను. ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంది. లాస్ట్లో మనం కొంచెం ఉప్పు మనం వేసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? కానీ ఇది తర్వాత ఫ్రై చేసుకుందాం. ముందు మనం బిర్యానీ చేసేసుకుందాం. దానికంటే ముందు మరి ఈ కొత్త సినిమా రిలీజ్ అయ్యే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చికెన్ అయితే చక్కగా కలిపేసుకున్నాం. కానీ మీరు మాకు ఇంకా చెప్పట్లేదండి. కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ. మీరు చెప్పాలి అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటి? ఇది లవ్ స్టోరీ బేసికలీ. నిఖిల్ అండ్ హెబా, డెఫినెట్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. బికాస్ హెబాతో ఎక్స్పెక్టేషన్ ఉంది. షిల్ బీ క్యూట్ డాల్ అండ్ బ్యూటిఫుల్ బబ్లీ అండ్ లవ్ స్టోరీ రొమాన్స్ అంతా ఉంటుంది. సో అండ్ నిఖిల్ ఆల్వేస్ ఈస్ చూసింగ్ ద స్క్రిప్ట్స్ డిఫరెంట్. వాళ్ళు మూవీస్ సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయన్ చూసాను, హ్యాపీ డేస్ చూసాను. చాలా కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. సో అందుకే నాకు ఒక కాన్ఫిడెన్స్. డైరెక్టర్ వియానంద్ గారు ఆల్రెడీ నేను టైగర్ మూవీ చూశాను, వాళ్ళు తమిళ్ ఒక మూవీ చేశారు, అది నేను చూశాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. చాలా లవ్ స్టోరీస్ ఉంటుంది ఈ మూవీలో. లవ్ స్టోరీ ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ట్రైలర్లో 2 దయ్యాలు. లవ్ స్టోరీ ఉండదు. ఇట్స్ నాట్ లవ్ స్టోరీ అంటేనే కొంచెం స్కేరీ స్టోరీ కదా. లవ్ స్టోరీ విత్ స్కేరీ ఎలిమెంట్స్ ఉంటాయి. స్కేరీ ఎలిమెంట్స్, యా. లవ్ స్టోరీ విత్ లిటిల్ స్కేరీ ఎలిమెంట్స్. ఎవ్రీ లవ్ స్టోరీ హ్యాస్ స్కేరీ ఎలిమెంట్స్. ఎవ్రీ మ్యారేజ్ ఆల్సో హ్యాస్ స్కేరీ ఎలిమెంట్స్. దట్ ఈస్ వాట్ ఎవ్రీ డే ఐ లివ్. మనందరికీ ఒక ప్రేమ కథ అంటే మనందరికీ ఇష్టం. అందులో ఒక ప్రేమికుడు, ఇద్దరు కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనే సూచన కూడా మనకి ఇచ్చారు. ప్రేమికలు ఉంటే కనుక ఇంకా అదిరిపోతుంది లైఫ్. రియల్ లైఫ్లో అదిరిపోతుంది, సినిమా లైఫ్లోనే బాగుంటుంది. హిబా, మరి మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు. నాకు ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఐ ప్లే 2 మెయిన్. ఈ సినిమాలో 2 వేరియేషన్స్ ప్లే చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో నేను చాలా సింపుల్గా విలేజ్ గర్ల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో డాన్సర్లో ట్రాన్స్ఫర్మేషన్ సిటీ గర్ల్ ఉంది. కుమారి అలా ఇలా లైక్ నథింగ్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ ఆర్ ఈవెన్ ఈ రకం నథింగ్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ దట్ I've done. So from that point of view, 2 songs, like first half the village girl, how she explores simple living, that kind of music song, and the second half I'm a proper city girl, very fancy dancer, so on those lines. సో ఆల్రెడీ పాటలు మ్యూజిక్ చాలా బాగుందని టాక్ అయితే వచ్చేసింది. మీకు పాటలు లేవా? నాకు ఒక సాంగ్ ఉంది. ఒక సాంగ్ ఉందా? ఓకే, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డెబ్యూ మూవీలో ఇంకా అందంగా సూపర్గా ఒక సాంగ్ నాకు దొరికింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ అగైన్ నాకు ఫస్ట్ ఇంటర్వల్ బిఫోర్ మా సీన్స్ అంతా వెరీ ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది. మా క్యారెక్టర్, మా డైలాగ్స్ అంతా టోటల్ చేంజ్ ఓవర్, టోటల్ పవర్ఫుల్గా ఉంటుంది. మా రోల్ సీన్ వస్తే అందరూ చూస్తారు వాట్ నెక్స్ట్ సీన్. అలా వెరీ హ్యాపీ టు గెట్ ఒక పవర్ఫుల్ రోల్ ఫస్ట్ మూవీలో దొరికింది అని. ఇట్స్ వెరీ రేర్ టు గెట్. పాటలు అయిపోయాయి, మరి డైరెక్టర్ గురించి తెలుసుకున్నాం. మాకు ఫైట్లు కావాలి. అంటే ఫైట్లు అంటే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. షాక్ అంటే అమ్మాయిలు కొట్టుకుంటారా? నేను యాక్షన్ చేశాను, చాలా బాగా యాక్షన్ చేశాను. ఫైటింగ్ యా, నాకు యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మా హీబాని ఏమైనా కొట్టేస్తారా మీరు? ఓ ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.